అక్కడి నుంచి మనము ధ్యానం చేసుకుందాం. యోనా గ్రంథము 1వ అధ్యాయము 7వ వచనాన్ని చదువుకుందామండి. చదువుతారా? ఎక్కడుందో చెప్పమంటారా? మా పేజీ నెంబర్ కూడా చెప్తున్నారు. కొత్త నిబంధన పాత నిబంధన కూడా చెప్పమంటారా? అక్కలేదా? చెప్పండి మరి. 763 చదివమ్మా, నువ్వు చదివి. అంతలో వారు ఎవనిని బట్టి ఇంత కీడు మనకు సంభవించినది, అది ఎవనిని బట్టి మనకు ఇంత కీడు సంభవించుట తెలియుటకై మనము చీట్లు వేతుము రండని ఒకరితో ఒకరు చెప్పుకొని చీట్లు వేయగా చీటి యోనా మీదకి వచ్చెను. అది ప్రేమ గల తండ్రి, మరోసారి చదివిన వాక్యం భాగం బట్టి మీరు ఇచ్చిన ప్రేరణ బట్టి నాతో మాట్లాడే విధానం బట్టి స్తోత్రం. ఈ సమయంలో ఈ అంశాన్ని ధ్యానించి ఉండగా మీరు నాతోనూ వినిస్తున్న వారందరితో కూడా మీరు మాట్లాడి మహిమ తెచ్చుకోమని యేసు నామంలో ప్రార్థన చేస్తున్నాను మా పరమ తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, గమనించండి. ఇక్కడ యోనాతో దేవుడు చెప్పాడు, నేనే వెళ్ళి సువార్త ప్రకటించమని. సరే అని చెప్పి ఆయన ఎప్పేకి టికెట్లు తీసుకుని, అంటే ఒక తూర్పు వైపుకి వెళ్ళాలనుకోండి, పడవ వైపుకి వెళ్ళే వాడు ఎక్కాడు, రివర్స్ ఎక్కాడు అనమాట, రివర్స్లో ఎక్కాడు. వాళ్ళు వెళ్తున్నప్పుడు తుఫాను వచ్చింది, మనకు తెలిసిన విషయం కాబట్టి టూకీగా చెప్పేస్తాను. తుఫాను వచ్చినప్పుడు ఈ తుఫాను వల్ల చాలా కంగారు పడుతున్నారు. వాళ్ళు ఉన్న వాళ్ళు అంతా అన్యులే కాబట్టి ఆ వాడలో ఉన్న సామాగ్రి దాంట్లో వేస్తున్నారు, ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నారు. చివరికి ఆ వాడ ఇంకా బద్దలైపోద్ది, ఇక బయట పడలేమనే పరిస్థితి వచ్చేసింది. అప్పుడు ఆ వాడ నాయకుడు, ఆ వాడలో ఉన్న వాళ్ళు అందరూ కూడా ఏం ఆలోచన చేస్తారంటే, ఇది కీడు, ఇది ఎంత కీడు రావటానికి ఎవడు కారకుడు చూద్దామా? ఎవడు కూడా ఆలోచన చూడండి. ఎంత కీడు రావటానికి కారకుడు ఎవరు? కారణం ఏంటి? ఎవడై ఉంటాడు అని వాళ్ళు ఒక రకమైన యొక్క ఏమండి పరీక్షించుకున్నట్లుగా చూస్తాం, విమర్శించుకున్నట్లుగా చూస్తాం. అవునండి, గమనించాలి. ప్రతి దానికి ఏదో కారణం ఉంటుందండి. ప్రతి సమస్యకు కారణం ఉంటుంది. అది నీ కుటుంబంలోనైనా సరే, ఏమండి నీ వ్యక్తిగత జీవితంలోనైనా సరే, అది ఎటువంటి ప్రతికూలమైన పరిస్థితులైనా సరే, దానికి కారణం లేకుండా మాత్రం ఉండదు. ప్రతిదానికి కారణం ఉండదు. కానీ ప్రతిదాన్ని దేవుడి మీద కంటే కూడా దేవుడు చూడండి, యోబు విషయంలో దేవుడు అవకాశం ఇచ్చాడు, సాతానుడికి అవకాశం ఇచ్చాడు కాబట్టి వచ్చింది. ఇంక అదే పట్టుకుని అందరం కూడా ఇది సైతాన్ కాదు, మనం వెళ్ళి మన తలకాటికెళ్ళి సింహం నోట్లో పెడితే అది నొక్కదా అన్నట్లుగా. కానీ ప్రతిదీ కూడా ఆలోచన చేయాలి. నీకు కష్టం వచ్చిందంటే, నీకు శ్రమ వచ్చిందంటే, నీకు బాధ కలిగిందంటే, నీకు కీడు వచ్చిందంటే, నీ ఇంటి మీదకి ఏదైనా ఉపద్రవం వచ్చిందంటే, నువ్వు దేవుని చెందులో ఎదగాలి. ఇది దేవుని నమ్మినట్టు కాదు, అన్యులు ఎదుర్కొంటున్నారు. అన్యులు వాళ్ళు ఎవడి వల్ల వచ్చింది కీడు, ఎవడి వల్ల వచ్చింది తేల్చుకుందాం ముందు. ఎవడి కీడు ఎవడి వల్ల వచ్చింది, కానీ వచ్చేసింది కదా, మొత్తం బదలైపోతుంది కదా, ఇంక ఇది అంతే ఎందుకు అనుకుంటలేదా? అది ఎవడి వల్ల వచ్చింది, ఎవడి వల్ల వచ్చింది అది తెలుసుకుందామని చెప్పేసి చీట్లు వేసుకున్నారండి. అది యోనా మీద పడిందంట. నిజంగా ఆ అన్యులైనా కానీ ఆ పద్ధతిలో దేవుడు కూడా ఏం చేశాడు, వాళ్ళకి తెలియపరిచాడు. దేవుడే పట్టించాడు అక్కడ. గమనించారండి? కాబట్టి ఆలోచన చేయాలి, ప్రతి విషయాన్ని ఆలోచన చేయాలి. ఎందుకు వచ్చింది ఈ సమస్య, నాకు నా కుటుంబానికి ఈ పరిస్థితి ఎందుకు వచ్చింది, దానికి కారణం లేకుండా మాత్రం ఉండదు. మనం ఏం చేస్తామంటే పట్టించుకోం. పరిశుద్ధ గ్రంథంలో ఇటువంటి కొన్ని విషయాలు మేము ముందు వచ్చాలనుకుంటున్నాను. ఇది అలాగా, ఇది మనసులో పెట్టుకుండాలా. అలాగనే ఇశ్రాయేలు మీదకి ఫిలిష్తీయులు యుద్ధానికి వచ్చారు. ఇశ్రాయేలు మీదకి ఫిలిష్తీ యుద్ధానికి వచ్చారు. అలా యుద్ధానికి వస్తే ఆ యుద్ధం చేస్తూ ఉండగా ఇశ్రాయేలు ఓడిపోయారు. ఎవరు ఓడిపోయారు? ఇశ్రాయేలు ఓడిపోయారు. ఇశ్రాయేలు ఓడిపోవడమే కాదు, సుమారు ఇంచుమించు 4,000 మంది అతలైపోయారు. 4,000 మంది ఇశ్రాయేల్ అతలైపోయారు. కాబట్టి వీళ్ళు వెంటనే కూడా విమర్శ చేసుకుంటూ మొదలుపెట్టారు, ఇది ఎందుకు ఇలా ఓడిపోయాం,
ఓడిపోవడం కారణం ఏంటి? ఆ యుద్ధం నుంచి వచ్చేసి వాళ్ళు ఆలోచన మొదలుపెట్టారు. అప్పుడు వాళ్ళ ఆలోచన ఏమొచ్చింది అంటే, ఒరే మనం మందసం మర్చిపోయేవరా. ఏమొచ్చిందంటే వాళ్ళకి, మందసం పట్టుకెళ్ళాలి. యుద్ధానికి వెళ్ళినట్టు మందసం పట్టుకెళ్ళివారు. మందసం మర్చిపోయి వెళ్ళిపోయారంట. చాలాసార్లు చర్చి కూర్చొని బైబిల్ మర్చిపోతాం చూసారా? ఎక్కడికి వచ్చినప్పుడు, చర్చికి వచ్చినప్పుడు ఇంటి దగ్గర బైబిల్ మర్చిపోతాం చూడు, ఆ టైప్లో లేదు. ఉందా లేదండి? చాలాసార్లు చర్చికి వచ్చి బైబిల్ మర్చిపోయి వెళ్ళిపోతాం. అవునా లేదా? నవ్వుతారు ఏంటమ్మా? సేమ్ అలాగే ఉంటుందండి ఇది కూడా. వీళ్ళు దేవుడి ప్రజలై ఉండి, ఫిలిష్తీయులు అంటే శత్రువులు, ఇశ్రాయేలుకి ఎవరి సదాకాలం శత్రువులు వాళ్ళు. వాళ్ళ మీదకి యుద్ధానికి వెళ్తుంటే అన్నిటికీ కత్తుల కంటే, ఈటుల కంటే, బాకుల కంటే, సైన్యం కంటే ఏమండి ఏది ముఖ్యం? మందసం ముఖ్యం కదా, దేవుడు ముఖ్యం కదా. మందసం అంటే దేవునితో సమానం అనమాట. రేయ్ మన మందసం మరిచిపోయేవరా, అందుకునే ఓడిపోయేవరా అనుకున్నారండి. అది సరే రండి పట్టరండి అన్నారు. కౌరు పంపించారు. కొంతమంది సైన్యులు ఉన్నట్టు వాళ్ళు కొంతమంది కౌరు పంపించారు. ఒరే మందసం పట్టరండి రా అన్నారు. మందసం పట్టుకెళ్ళిపోయారు. ఈ మందసం రాగానే ఇంక ఇశ్రాయేలు ప్రజలు చూడాలి, ఇక వాళ్ళ కోలాటం చూడాలి, వాళ్ళ ఆనందం చూడాలి, వాళ్ళ కేకలు చూడాలి, వాళ్ళ బొబ్బలు చూడాలి. ఏమండి అలా కేకలేస్తుంటే ఆనందంతోనికి ఫిలిష్తీయులు అడిగిపోతున్నారట. అయ్యి బాబోయ్, ఇంతకు ముందు ఎప్పుడు సంబరించలేదు వాళ్ళు. ఇంతకు ముందు ఎప్పుడు కూడా అలాంటి ఆనందం లేదు, అలాంటి ఒక్క కేకలు లేవు. ఏమైపోయిందని వాళ్ళు జడిసిపోయి ఏం మాట్లాడుకుంటున్నారో తెలుసా? చూడండి 4వ అధ్యాయం 4వ వచనం చదువుతామా? సమూయేలు మొదటి గ్రంథం 4వ అధ్యాయం 4వ వచనం కాడి నుంచి త్వరగా వాళ్ళు ఏం మాట్లాడుకుంటున్నారు చూద్దాం. సమూయేలు మొదటి గ్రంథం 4వ అధ్యాయం 4వ వచనం. కాబట్టి జనులు షిలోహునకు కొందరిని పంపి అక్కడ నుండి కెరూబుల మధ్య ఆసీనుడైన సరే అది ఇశ్రాయేలు కదా, 6వ కాండ చదువుదాం. ఫిలిష్తీయులు ఆ కేకలు విని 6వ వచనం కాడి నుంచి. ఫిలిష్తీయులు ఆ కేకలు విని హెబ్రీల దండులో ఈ గొప్ప కేకల ధ్వని ఏమని అడిగి, యెహోవా నిబంధన మందసము దండులోనికి వచ్చినని తెలుసుకొని జడిసి, దేవుడు దండులోనికి వచ్చినని అనుకొని, దేవుడే వచ్చేసాడు దండులోకి వాళ్ళ దేవుడు వచ్చేసాడు అని జడిసిపోయారు శత్రువులు. అయ్యో మనకు శ్రమ, అబ్బో వాళ్ళ దేవుడు వాడికి వచ్చేసాడు, ఇప్పుడు మనకు శ్రమ. ఇంతకు ముందు ఎప్పుడు కూడా ఇలా సంప్రమించలేదు. అయ్యయ్యో మహాశూరుడగు ఈ దేవుని చేతిలో ఆ ఫిలిష్తీయులు అంటున్నారండి వీళ్ళ దేవుడి గురించి. వీళ్ళ దేవుడు ఎటువంటి వాడు అంటే మహాశూరుడైన దేవుడు. మహాశూరుడైన దేవుడు మహాశూరుడగు ఈ దేవుని చేతిలో నుండి మనల్ని ఎవరు విడిపింపగలరు? అంటే మనల్ని ఎవరు విడిపించలేడు. అమ్మో వాళ్ళ చేతులు పడిపోయాం, ఆ దేవుడి చేతులు పడిపోయాం. అరణ్యమందు అనేకమైన తెగుళ్ళ చేత, అరణ్యంలో అనేక తెగుళ్ళ చేత ఐగుప్తీయులను హతము చేసిన దేవుడు ఐగుప్తీయులను హతం చేసేసాడు. ఈయనే కదా. ఫిలిష్తీయులారా ధైర్యము తెచ్చుకొని, ఇక్కడ సరిపోతండి. ఇప్పుడు ఇంత కూడా వీళ్ళందరూ ఏం చేశారంటే అడులెత్తిపోయారు, భయపడిపోతున్నారు. ఆ దేవుడు ఎలాంటి సూర్యుడో, ఎలాంటి వీరుడో, ఎంత గొప్పవాడో జ్ఞాపం చేసుకుంటూ ఏమండి వాళ్ళు భయపడిపోతూ టెన్షన్ పడిపోతూ ఇంకా ఆ దేవుడి చేతులు పడిపోయాం, మనల్ని ఎవడు ఇడిపించలేడు అని అనుకుంటూ మరలా ఏమండి వాళ్ళందరూ వాళ్ళే ధైర్యం తెచ్చుకోండి, యుద్ధం చేద్దాం, సోమవారం తెలిసేసుకుందాం అని చెప్పేసి, అంటే వాళ్ళకి దేవుడు లేడు కదా, వాళ్ళే బలపరుచుకుని యుద్ధంలోకి వచ్చిన తర్వాత ఎవరు ఓడిపోయారు? ఇశ్రాయేలు వారే తుత్తులుగా ఓడిపోయారు. అంతకుముందు 4,000 మంది, ఇప్పుడు 30,000 మంది చచ్చిపోయారండి. ఇదేంటిది? ఏమైంది ఇక్కడ? వాళ్ళు భయపడ్డారు, టెన్షన్ పడ్డారు, దేవుడు ఎలాంటి దేవుడు అన్నారు, కానీ వాళ్ళు ఎక్కేశారు. ఏంటి ఇక్కడ గమనించారా అండి? మందసాన్ని ఏం చేశారు వాళ్ళు? ఒరే దిగొచ్చాను రాయ్ అంటే ఆడెవడో 10 మంది దిగొచ్చేసారండి. మందసాన్ని తీసుకొచ్చే విధానంలో మొదటిసారి దావీదు పొరపడ్డాడు. ఏమండి బండి మీద వేసి తీసుకెళ్ళటం వల్ల వచ్చా చచ్చిపోయాడు అక్కడ. రెండోసారి అడుక్కి ఒక బలి, అడుక్కో బలి యాజకుడు మొయ్యాలి. యాజకుడికి ప్రజలకి మధ్యలో గ్యాప్ ఉండాలి, ముందు బోర్లు వదాలి, యాజకులు మోస్తా ఉండాలి,
వెనకాల జై జైలు కొడతా ఉండాలి దేవుణ్ణి. ఏమండి, అడుక్కో బలి, అడుక్కో బలి, అడుక్కో బలి, అడుక్కో బలి చొప్పున దేవుడికి బలులు అర్పిస్తూ తీసుకెళ్లారండి. అప్పుడు వాళ్ళకి జయం కలిగింది. ప్రైజ్ లార్డ్. మన్మథం తీసుకుపోవటమే. అర్థమైందండి? ఒక కేకలెత్తే పని అవదండి. దేవుల్లో ఆత్మతో సత్యముతో ఆరాధిస్తే పని అవుతుంది. ప్రైజ్ లార్డ్. ఎవరిని మనం గట్టిగా కేకలే చేస్తాం, ఎవరిని ఇంకా గట్టిగా కేకలే చేస్తాం అనుకుంటే పని అవుతుంది. నువ్వు ఆత్మతో సత్యముతో ఆరాధిస్తే అద్భుతం జరుగుతుంది. అద్భుతమైన కార్యాలు చూస్తామండి. అవునండి, ప్రకల్పాల వల్ల ఏం కాదండి, కేకల వల్ల ఏం కాదండి. దేవుని బిడ్డలారా, ఏమండి, ఆర్భాటాల వల్ల ఏం కాదు. ఏమండి, ఆత్మతో సత్యముతో ఆరాధించిన రోజున దేవుని సన్నిధి దిగి వస్తుందండి. అద్భుతం అక్కడ జరుగుతుందండి. కాబట్టి పిల్లారా గమనించండి, ఇక్కడ అన్యులు ఆ దేవుడి బిడ్డలు విస్తరించారు కానీ మందసం లేనందున గ్రహించారు కానీ ఆ మందసాన్ని పట్టుకెళ్ళే విధానంలో ఫెయిలైపోయారు. క్రైస్తత్వంలో కూడా మనం కూడా చర్చికి వస్తాం, బైబిల్ తెచ్చుకుంటాం, వస్తాం, వెళ్ళిపోతూ ఉంటాం, కానీ ఫెయిల్ అయిపోతాం. చాలా మంది కుటుంబాలు అపజయాలు, అవమానాలు, నష్టాలు, కష్టాలు, కన్నీరు అంటే ఉండవంటి ఉంటాయి. కానీ కొన్ని విషయాల్లో మనం విమర్శించుకోవాలి. ప్రతి విషయం ఎందుకు ఇలా జరిగింది, నాలో లోపం ఏంటి, నా కుటుంబంలో లోపం ఏంటి అని విమర్శించుకోవాలి, పరీక్షించుకోవాలి. అదే పరీక్షించుకోవాలి, విమర్శించాలి. ఎవరిని? పక్కన కాదు, నీవు విమర్శించుకో. దీనికి కారణం ఏంటి, నాలో ఏముంది? అదే అంటున్నాడు పౌలు గారు అంటూ, మీరు రొట్టె తీసుకునేటప్పుడు ఏం చేయాలో తెలుసా? 11:28 చదవండి. ఒకళ్ళు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11:28 చదవండి. త్వరగా నేను చెప్పాల్సింది చాలా ఉంది. టైం చూసుకోలేదు నేను ప్రారంభించినప్పుడు. ఎంత అయింది? 9:40. ఓకే. కాబట్టి ప్రతి మనుషుడు తన్ను తాను పరీక్షించుకొనవలెను. అది ప్రతి మనుషుడు కూడా, ఎవరైనా సరే, సేవకులైనా, విశ్వాసులైనా, ప్రవక్తలైనా, రెవరెండ్లైనా, ఎవరైనా సరే మనల్ని మనం పరీక్షించుకోవాలి. ఎప్పుడు పరీక్షించుకోవాలి? ప్రతి నిత్యము పరీక్షించుకోవాలి. ఈ ఉదయం లేచాం, పరీక్షించుకోవాలి. రాత్రి నేను ఎటువంటి తలంపుల్లోకి వచ్చాయి, ఎలాగున్నా, సాయంత్రం పరీక్షించుకోవాలి. పరుండేటప్పుడు ఈ రోజు నేను ఏం మాట్లాడాను, ఎవరితో ఏమన్నాను, ఎలా ప్రవర్తించాను, ఎలా జీవించాను, ఎలా తలంచాను. సాయంత్రం కూడా మనం ఏం చేయాలండి? ఏం చేసుకోవాలి? 31 చదువు. అయితే మనలను మనమే విమర్శించుకున్న ఎడల తీర్పులోకి రాము. తీర్పులోకి తీసుకురాండి. నిన్ను నీవే విమర్శించుకుంటే తీర్పులోకి రామండి. కాబట్టి మనం ఏం చేయాలి? పరీక్షించుకోవాలి. రెండోదిగా విమర్శించుకోవాలి. ఏంటి? నన్ను నేను విమర్శించుకోవాలి. అలా విమర్శించుకున్నాడు శిలువలో దొంగ. మొదట ఇద్దరు కూడా దూషించారు. యేసు ప్రభుని ఆహ్వానంగా మాట్లాడు, నువ్వు దిగొచ్చు కాదు, మమ్మల్ని దించొచ్చు కాదని. యేసు ప్రార్థన విన్నారు, విమర్శించుకున్నాడు. ఏంటి, మనం ఇంత అపాసం చేస్తే క్షమించమన్నాడు ఏంటి? అసలు క్షమించడానికి క్షమించబడే పాపం కదగా మనం చేసింది. క్షమించలేని పాపం, క్షమించలేని నేరం మనం చేసింది. ఎంతమందిని చంపేశాం, ఎంతమంది అర్థం చేసేసాం, ఈ చేతుల ద్వారా ఎంత రక్తాన్ని వెలిగించేసాం. కానీ క్షమించమంటాడు ఏంటి? క్షమాపణ ఉంటుందా? గుర్తించాడు. తండ్రి నేను నీ రాజ్యంలోకి వెళ్ళినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకో, నేడే నాతో పరదేశంలో ఉంటాను. చూడు, విమర్శించుకోవటం వల్ల ఏమైందో తెలుసా? అర్థమైపోయింది. దాన్ని మనం విమర్శించుకోకపోవటం వల్ల మనకు అర్థం కాక చాలాసార్లు దేవుని ఆశీర్వాదం పోగొట్టుకుంటున్నామండి. చాలా విమర్శించుకోవాలండి. దేవుని బిడ్డను ఎప్పుడు కూడా పరీక్షించుకోవాలి, విమర్శించుకోవాలి. అది నీకు ఎంత మేలు చేస్తుందో తెలుసా? అది నీ కుటుంబానికి ఎంత మేలు చేస్తుందో తెలుసా? దాన్ని మన బిడ్డలకు అవలంబించాలి. మనలో రావాలి, మన బిడ్డల్లో దానిలో ఎవరిని నడిపించుకోవాలి. ప్రతి విషయంలో అది చిన్నదే కాదు అనుకోవద్దు. చిన్నదైనా తోసపామే. చిన్నపాము కలిసిందండి, పర్లే అంత ఇసుమెక్కదండి అంటారా డాక్టర్లు? చిన్న పామ పెద్ద పాము అడగరు.
అది తోసపాము అని అడుగుతారు. అర్థమైందా? విషం ఎక్కిందండి. పెద్ద పాము కత్తి అంతే, చిన్న పాము కడుతుంది అంతే. అది చిన్న లోపమైన అంతే, పెద్ద లోపం అని అంతే. కానీ ఆ ప్రతిఫల శిక్ష మన మీదకి వస్తుంది. కాబట్టి పిల్లరా, ఇక్కడ విమర్శ అనేది, పరీక్షించుకోవటం అనేది క్రీస్తు రక్తంలో కడిగిన ప్రతి ఒక్కరికి అవసరం. అలా చేసిన రోజున నిజంగా నువ్వు తలెత్తుకునేటట్లుగా చేస్తాడు దేవుడు. నిన్ను తలగా చేస్తాడు ఆయన. తోకగా చేయడు. నువ్వు తోక కాదు, తల. నువ్వు కిందోడు కాదు, పయ్యోడు చేస్తాడు ఆయన. ఇచ్చుకుంటాం కాదు, ఇచ్చేటట్లుగా చేస్తాడు ఆయన. ఈ వాగ్దానాలు మన కోసమే. కానీ ఎక్కడ నెరవేరుతాయి? కారణం మనం రక్షించుకోవట్లేదు, మనం విమర్శించుకోవట్లేదు. ఆ శంకర్ అంటున్నాడు, ప్రభువా, కన్నులు పైకెత్తడానికి నేను యోగ్యుడు కాదయ్యా, నేను పాపినయ్యా, నేను పాపినయ్యా. బొమ్మలు బాదుకుంటూ ఏడుస్తున్నాడు అండి. నిజానికే ప్రభువు అంటే కూడా అర్హత లేదు. వాడు నిజంగా వాడు అన్నట్టు పాపే. కానీ ప్రభు వాడు అంగీకరించాడు, ప్రభు క్షమించాడు. పరిచయుడు ఆయన మనకి ఇక్కడ ఉన్న వాళ్ళు అందరికంటే భక్తిపరుడు. ఆయన ఒక్క మాట చెప్పాలంటే, ఎందుకు మనకి ఇక్కడ ఉన్న వాళ్ళు అందరికంటే భక్తిపరుడు ఎందుకంటే తెలుసా? చెప్పండి. వారానికి 2 రోజులు ఉపవాసం ఎవరు ఉంటారు చెప్పండి? ఒక్కరోజు ఉన్న వాళ్ళు ఉండొచ్చు. ప్రతి వారంలో 2 రోజులు ఉపవాసం. 2 రోజులండి. అన్నిటిలో దశమ భాగం ఇచ్చేస్తారండి నమ్మకంగా. చెప్పండి. ఇది అందరికీ కూడా సాధ్యపడదు. అంత భక్తిపరుడైనా కానీ ఎక్కడ నష్టపోయాడైనా? తన్ను విమర్శించుకోకుండా వాడిని విమర్శించాడు. వీళ్ళ కాదు ప్రభువా నేనంటే ఏంటి అంటే, మనలో ఉన్న ఆధిక్యత చెప్పుకోకలేదు. దేవుడి దగ్గర చెప్పుకుంటామా తగ్గిపోతాం. అది అర్థమైందా? కాబట్టి ఇక్కడ ఆధిక్యత ఉన్న విషయమే చెప్పాడు, కానీ వాళ్ళ కాదన్నాడు. అంటే పక్కోడిని చిన్న చూపు చూశాడు, పక్కోడిని తులికరించినట్టు చూశాడు. పక్కోడు అంటే ఒక రకమైన తక్కువ చేసి పైగా దేవుడితో చెప్తున్నాడు. పైగా నేను వాళ్ళకు కాదయ్యా, నేనంటే యాషదారి. వీడికంటే వాడే నీతి మొదటిని దేవుడు ప్రభు తీర్పిచ్చాడు. ఎందుకంటే వాడు విమర్శించుకున్నాడు. నువ్వు విమర్శించుకుంటే ప్రభుకు అంగీకారంగా ఉంటావు. విమర్శించుకోకపోతే నేను భక్తుపరులను అనే మోసంలో ఉండిపోయే ప్రమాదం ఉందండి. మనల్ని మనం మోసపోసుకోవద్దు. అలా మోసపోయే సందర్భాలు మన జీవితంలో ఎన్నో ఉండొచ్చండి. అవునండి. కనుక పిల్లారా, విమర్శించుకుంటూ అనేది, పరీక్షించుకుంటూ అనేది మనకు అవసరం. ఇక్కడ అంటున్నారు, ఎందుకు వచ్చింది కీడు? ఎవడ వల్ల ఉంది? ఎవడో ఉన్నాడు దీనికి కారణం. అన్యులకు కూడా ప్రేరేపణ వచ్చిందండి. దీనికి కారణం ఏదో ఉంది. కారణం లేకుండా దేవుడు ఎందుకు చేస్తాడు కదా? ఏదో ఒక కారణం ఉంది. ఆ కారణం తెలుసుకోవడం ప్రయత్నం చేస్తే దేవుడు వాళ్ళకి దయచేశాడండి. దేవుడు అంటే వాళ్ళకి దేవుడు తెలియదు, వాడు విగ్రహారకుల వాళ్ళు. కానీ వాళ్ళ యొక్క దేవుడి ప్రయత్నం ప్రభు వాళ్ళకి తెలియజేస్తాడు. చూస్తున్నాం. ఎందుకు తెలుసా? దేని బిడ్డలారా, ప్రార్థించవలసినటువంటి వాడు నిద్రపోతున్నాడు. ప్రార్థించవలసినటువంటి వాడు ఏం చేస్తున్నాడు? నిద్రపోతున్నాడు. దేవుని చిత్త ప్రకారంగా దేవుడు చూపించిన మార్గంలో వెళ్ళవలసింది ఆయనకు వ్యతిరేకంగా వెళ్తున్నాడు. నేడు కాలంలో అంతే. బైబిల్ చదివినా, ప్రార్థన చేసినా, బాప్తిసం పొందినా ఆయన మాట ప్రకారంగా వెళ్లకుండా ఆయన మాటకు వ్యతిరేకంగా వెళితే మన పరిస్థితి కూడా అంతే. తుఫాన్లే వస్తాయి మన మీదకి, మన కుటుంబం మీదకి. అవునండి. ఆయన చిత్తం ఏంటి నీ పట్ల? ఏమండి, నువ్వు ప్రార్థన చేస్తే, నువ్వు ప్రభులో గోజాడితే, ఆయన సన్నిధిలో వెతికితే ఆయన చిత్తం నీకు బయలుపరుస్తాడు. ఆ ప్రకారంగా నువ్వు ముందుకు సాగటానికి ప్రభు కృపిస్తాడు. అంతేకాకుండా మరొక సాటన మీ ముందు పెట్టాలనుకుంటున్నాను. పరిశుద్ధ గ్రంథంలో నుండి మరొక విషయాన్ని చూద్దామండి. అది ఏంటి అంటే, మనకు బాగా తెలిసిందే కదా, అది ఏంటో తెలుసా? ఆదాము అవలు. మనకు తెలుసు కదా, ఆదాము అవలు. ప్రభు అంటున్నాడు, ఆదామో ఎక్కడా అన్నాడు. చెడు స్వాటిని అన్నాడు. అన్నాడు. పండు తిన్నావా? తినొద్దని. తిన్నాను. ఎందుకు తిన్నాను? చదవండి మాట.
12 వచనం 12, 13 వస్తున్నారండి. కాదు, ఆది కాండము 3వ అధ్యాయం 12, 13 వస్తున్నారు. 12 ఈయన మాట్లాడతాడు, 13 ఆవిడ మాట్లాడతాడు. అందుకు ఆదాము నాతో ఉండటానికి నీవు నాకు ఇచ్చావు కదా, ఆ స్త్రీయే అది అది ఎట్లే తినేశాడు. అంటే నా తప్పే లేదు, నేను తిన్నా అసలు. నువ్వు నాకు ఇచ్చావు చూడు, నువ్వు ఇచ్చావు కదా నాకు ఆమెను నాకు భారీగా, ఆమె వల్ల నేను తిన్నాను. అంటే నేరం నాది కాదు, ఆకలిదే అన్నట్టుగా. ఓసారి ఎవడో ఇంట్లో దొంగ దూరి అక్కడ ఉన్న పొలాలం అంతా తిరిగేసేసి నేరం నాది కాదు ఆకలిదని రాశాను. ఆ రోజుల్లో ఆ సినిమా వచ్చింది. అది రాస్తే ఓ పక్కన నవ్వాలో ఓ పక్కన భయపడాలో వాళ్ళకి అర్థం కాలేదు. అలాగా నేరం నాది కాదు ఆమెది. ఇంట్లో కూడా అంతే కదా ఈ రోజుల్లో. ఒకరి మీద ఒకరు పెట్టుకుంటారండి. ఒకరి మీద ఇది నీ వల్ల వచ్చింది, ఇది నీ వల్ల ఇలాగ అయ్యింది అని. భర్త భార్య అనవచ్చు, భార్య భర్తను అనొచ్చు, లేక తల్లిదండ్రులు బిడ్డలు అనొచ్చు, బిడ్డలు తల్లిదండ్రులు అనొచ్చు. అది అది కరెక్ట్ కాదు, అది కరెక్ట్ కాదు. అది డైరెక్ట్గా కనుక ప్రభువా తప్పు అయిపోయిందయ్యా క్షమించేయంటే ఇంకో రకం ఉంది. పశ్చాత్తపడితే మరో రకం ఉంటుంది. ఇది నా వల్లేనండి, ఇలా జరిగింది నా వల్లే అని ఉంటే మరో రకంగా చేతుడేమో. కానీ ఇక నువ్వు నాకు ఇచ్చావు కదా అంటే నువ్వు నాకు ఇవ్వకపోతే అంటే నేరం ఎవరిది? ఇప్పుడు ఆవిడ కంటే ముందు దేవుడిది. నువ్వు ఆమె నాకు ఇచ్చావు కదా, ఆయన ఇచ్చిన దాన్ని బట్టి కూడా ఏమండి ఆయన మీద నేరం. ఒక ఆయన సండే స్కూలు, యూత్ మీటింగు ఎన్నడూ చాలా శ్రద్ధగా నడిపించుకోడట, కానీ జాబ్ లేదట. జాబ్ కోసం ప్రార్థన చేయమని కూడా పాస్టర్ గారు అంటే చాలా ఇష్టం. ఎందుకంటే ప్రతి దాంట్లో ముందు ఆయన ఉంటాడు. ఆయన కోసం మరి ఎక్కువ ప్రార్థన చేస్తుండగా కొద్ది వారాలు, నెలలు, సంవత్సరాలు కూడా గడిచిన తర్వాత ఒక మంచి జాబ్ వచ్చింది. పాస్టర్ గారికి సంతోషం అదులేదు, సంఘం సంతోషం అదులేదు, పాప అన్నిట్లో ఉంటాడు ఈయన. కానీ ఆ జాబ్ చేస్తూ 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 సొంతంగా చిన్న కంపెనీ ప్రారంభించాడంట. ఆ కంపెనీ రన్ అవుతూ ఉండగా రెండో కంపెనీ మొదలెట్టాడంట. ఈ రెండు కంపెనీ మొదలు పెడుతుండగా మూడోది మొదలెట్టాడంట. మూడోది రన్ అయ్యేటువంటి నాలుగోది మొదలెట్టాడట. పాస్టర్ గారు కనిపెడతాం మానేసాడంట. అంటే ఒకటి పెట్టిన తర్వాత సండే స్కూల్ మానేశాడు, 2 పెట్టిన తర్వాత యూత్ కూడా నడిపేయడం మానేశాడు, 3 పెట్టిన తర్వాత బల్లారానికి వస్తున్నాడు అనమాట. నెలకోసారి ఆరాధన మానేశాడు మీరు అన్నట్టు. 4 పెట్టిన తర్వాత బల్లారాధన లేదు. ఏమంటే ఓ రోజు కనపడ్డాడట, అదుపులో చెప్పాడు. వందనాలండి, వందనాలు అయ్యే బాబు, ఏంటి అంత ఆడాడికి వెళ్ళిపోతున్నాడంటే, ఏమలేదండి బాబు, 4 కంపెనీలు బాబు, ఈ 4 సంవత్సరాలు అసలు ఖాళీ ఉండలేదండి, రాత్రిపూట చచ్చిపోతున్నాను అన్నాడట. ప్రార్థన చేయమంటావా అన్నాడు. ఏంటి అంటే ఏమని అంటే 4 కంపెనీలు తీసేమని. 4 కంపెనీలు పట్టుకుని నరకానికి పోయేదానికంటే 4 కంపెనీలు ఎత్తేమంటే దేవుడు ఎత్తేస్తాడు కదా. బిగిసిపోయాడు దెబ్బతోటి. మళ్ళీ వారు మొదటండి వస్తాం. అవును పిల్లలు, చాలాసార్లు ఇచ్చిన దాన్ని బట్టి కూడా మనం ఏం చేస్తాం, అది ఎక్కడదండి మరి ఇవ్వకపోతేనా కాళ్ళు ఏళ్ళ అనుకోవటానికి వచ్చేస్తాం కదా. చాలాసార్లు పిల్లరా మనం అర్థం చేసుకోవాలి. నీవు ఇచ్చావా ఈమె, అబ్బా ఎంతగా తెలివితేటలు ఉపయోగిస్తున్నాడండి. సరే 13 చదువు, 13 వస్తుంది. అప్పుడు దేవుడైన యెహోవా స్త్రీతో, నువ్వు చేసి ఆదాముని ఏమనలేదు. ఇంకెందుకు ఆయన మీద పెట్టాడు కదా, ఈయన విషయం తరని చెప్పేసి, అమ్మ నువ్వు చేసిన పని ఏమైనా బాగుందా, నువ్వు ఎందుకు ఇలా చేసావు అంటుంటాడు. సర్పం మోసపుచ్చిందయ్యా, అది మోసగించబోతుంది ఎదుగుతుంటాను. డైరెక్ట్గా ఒప్పుకున్నదా? ఈవిడ ఒప్పుకోలేదు, ఆయన ఒప్పుకోలేదు, మనం ఒప్పుకోవట్లేదు. చాలాసార్లు మనం నష్టపోయేది ఇక్కడేనండి. దేవుడికి ఏం కావాలో తెలుసా? డైరెక్ట్గా మనం పశ్చాత్తాపడతాం, ఒప్పుకోవాలండి. ఇగో ప్రదర్శించకూడదు. అవునండి, ఏ చిన్న విషయం చంటి పిల్లలాగా ఏడాలండి దేవుడి సన్నిధిలో. అవునండి, అంతేకాదు ఒక సందర్భంలో ఏమండి పరిశుద్ధ గ్రంథంలో మనం గమనిస్తే, పరిశుద్ధ గ్రంథంలో ఆలోచన చేస్తే ఏమండి రాజుగా స్థిరపరచబడ్డాడు దావీదు. రాజుగా స్థిరపరచబడ్డాడు. ఇంకా ఆయనకి తిరగలేదు. ఆయనకి ఇంకా ఏ పక్కపోయిన విజయమే. అప్పటికే సుమారు 30 మంది రాజులు కప్పం కాస్తున్నారు.
అంటే ఈయన కనుసైకిల్లోనే వాళ్ళ పరిపాలన ఉంటుంది అనమాట. ఇప్పుడు అమెరికా దేశాల్లో వాళ్ళ కనుసైకిల్లోనే కొన్ని దేశాలు ఉంటాయి. అర్థమైందండి? ఎవరి దేశాలు పరిపాలించుకుంటారు కానీ వాళ్ళ మాట ప్రకారంగానే పరిపాలిస్తారన్నమాట. అలాగా ఈయన అంటే మా మీదకి యుద్ధం రావద్దు, నువ్వు రాడు, కప్పం కడుతున్నావు కదా, అలాంటి స్థిరపడిన తర్వాత అంటున్నాడు, సైన్యాధిపతిని పిలిచి అంటున్నాడు, యావబు ఇక మన సైన్యం ఎంత ఉందో లెక్కెట్టు, మన సైన్యం ఎక్కడ ఎంత జనం ఉన్నారు, ఎక్కడ ఎంత మంది ఉన్నారు, మొత్తం టోటల్ కావాలి అని అంట్లోకి అక్కడికి యోవాబు సైన్యాధిపతి ఏమండి మెనలుడే అని అంటున్నాడు, ఎందుకు వచ్చింది ఈ ఆలోచన, నీకు ఘనత ఇవ్వదు, ఎందుకు వీళ్ళ ఆలోచన, ఈ జనం బట్టి కాదు కదా నీకు విజయం ఇచ్చింది, ఇంకా విస్తారమైన విజయాన్ని ఇస్తాడు దేవుడు నీకు అన్నప్పటికీ నా మాట నువ్వు లెక్కట అన్నాడు. సరే సైన్యాధిపతి కాబట్టి రాజు చెప్పిన మాట విన్నాడు కాబట్టి లెక్కెట్టి మొత్తం సైన్యం అంతా మొత్తం ఇంతమంది అన్నాడు. ఇంతమంది అనగానే గుండు కొట్టుకోవడం మొదలు పెట్టింది. దేవుడు ఏమనలేదు, గుండు అంట దుడు 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 కొట్టుకుంటుందంట. ఎవరి గుండు? దావీదు గారి గుండు. చూడండి ఎంతలా కొట్టుకుంటుందంటే, ఎప్పుడైతే గుండు కొట్టుకుంటుందో మనకి ఏమర్థం అవుద్ది, మనం చేసింది తప్పు అని అర్థమవుతుంది. అలాగ అర్థమైపోయింది. ఎప్పుడైతే అర్థమైపోయిందో పశ్చాత్తాపడ, ప్రభువా పాపం చేశాను, తప్పు అయిపోయింది, క్షమించు ప్రభువా అని ప్రార్థన చేసేసాడు. చూద్దామా 10వ వచనంలో, 24వ అధ్యాయం 10వ వచనం, సమూయేలు 2వ గ్రంథం. జనసంఖ్య చూసినందుకై దావీదు మనసు కొట్టుకొనగా అతడు నేను చేసిన పని వలన గొప్ప పాపము, మరి ముందు చెప్పాడు కదా, విన్నాడా? మనకి మంచి చెప్పినప్పుడు అండి, వాక్యాంశాలు చెప్పినప్పుడు ఎవడు మనకంటే చిన్నోడా పెద్దోడా పిల్లోడా లేకపోతే ఎవరు అది చూడకూడదండి. మనకు తెలియదు, వాళ్ళు చెప్పినప్పుడు వినాలి, మాకు తెలుసు అని అనుకోకూడదు. అర్థమైందండి? కనుక ఎప్పుడైతే ఇలా చేసిన తర్వాత గుండు కొట్టుకోవడం మొదలు పెడుతుంది. గుండు కొట్టుకోవడం ఏంటి, 100 సార్లు కొట్టుకుంటుంది, 200 సార్లు కొట్టుకుంటుంది. ఇక్కడ డాక్టర్ దగ్గర ఏమంటాడు, ఐసీలో పెట్టేయి, ఒక 50 ఏళ్ళు కట్టేయి అంటాడు. అప్పుడు అవి లేవు కాబట్టి చక్కగా గుండు అంటే ఏం కొట్టుకుంటున్నా, చదవమాట. దావీదు మనసు కొట్టుకొనగా, ఎప్పుడైనా ఈ మనసు కొట్టుకుందామా? ఎప్పుడైనా కొట్టుకుందా? దేవుడికి వ్యతిరేకంగా చేశాను, దేవుడికి ఏదో ప్రవర్తించాను, కొట్టుకుంది ఎప్పుడైనా? యథార్థంగా చెప్పండి, చెయ్యక్కర్లేదు. ఏవండి ఏదో తను కొట్టుకోకుండా ఉండదు ప్రతి ఒక్కరికే కూడా. చాలాసార్లు తింగర పనులు చేస్తూ ఉంటాం కదా, అని తెలుసని. ఏమండి ఆరోగ్యారు అంతే అవునా కదా, సేవకులైన విశ్వాసులైన చాలా సార్లు ఆ తర్వాత కొట్టుకుంటానండి. రాజులకైతే కాళ్ళు కొట్టుకోవడం మొదలెట్టి ఈయన గుండు కొట్టుకోవడం మొదలుపెట్టింది. దీనికి దేవుడు నమ్ముకున్నాడు అక్కడికనే, దేవుని బిడ్డ కదా, దేవుడు అభిషిక్తుడు కదా, కాబట్టి చేసిన పనికి గుండు కొట్టుకోవడం మొదలెట్టిందట. నేను చేసిన పని వలన మామూలు పాపం కాదు ఇది. దేవుడు చెప్పాడండి, చెప్పాడా దేవుడు నువ్వు పాపం చేసావని? చెప్పలేదు. చెప్పక్కడ మన మనసాక్షి చెప్పేద్దండి, మన గదివేత్తం కానీ నువ్వు చేసే తప్పని చెప్పేద్దాం. మన మనసాక్షి పెద్ద జడ్జి మన మళ్ళీ ఉంటాడండి. కదా మనం ఒప్పుకోము, అది వచ్చింది పంపం, అదే పంపించేస్తుంది మనం. ఎంతో అవివేకినై దాన్ని చేశాను, కరుణించి నీ దాసుడనైనా నా దోషమును పరిహరింపమని యెహోవాతో మనవి చేశాడు, ప్రార్థన చేశాడు. అలాగే చేస్తాం మనం కూడా. ప్రార్థన ఆలకించాలి, ఆలకించకూడదా? దేవుడు ఆలకించాలి కదా, ఆలకించే దేవుడే కదా. అర్థమైంది? ఆలకించే దేవుడు ఆలకించా, తప్పు తెలుసుకున్నాడు కదా దేవుడు. చెప్పండి, తప్పు తెలిసిపోయింది. అర్థమైందా? తప్పు తెలిసిపోయింది, తప్పు ఒప్పుకున్నాడు, పశ్చాత్తాపం పడ్డాడు, గొప్ప పాపం చేశాను, మామూలు పాపం కాదు అని ఒప్పుకున్నాడు. ఆ తర్వాత దేవుడు ఏం చేశాడు తెలుసండి? సేవకుడితో మాట్లాడుతున్నాడు, దాసుడితో మాట్లాడుతున్నాడు. ఇదిగో నువ్వు పొద్దున్నే దావీదు దగ్గరికి వెళ్ళిపో, దావీదు దగ్గరికి వెళ్ళి నేను చెప్పిన 3 ముక్కలు చెప్పి, ఏమేంటి? ఇదిగో 7 సంవత్సరాల పాటు, 2 సంవత్సరాలమ్మా, 7 సంవత్సరాల పాటు మీ దేశం అంతా కరువు వచ్చేద్ది. ఏమొచ్చేద్ది? కావాలా అని అడుగు అంటాడు. రెండో చెప్పు, 3 నెలల పాటు శత్రువులు నేను తరిమి కొడుతుంటే నువ్వు పరుగు పోతావు.
3 నెలల పాటు తరుకెళ్తాను నిన్ను. అది కావాలా? అడుగు అంటాడు. మూడోది, 3 రోజుల పాటు నీ దేశం మీద, నీ ప్రజల మీద తెగులు పంపిస్తాను. ఇది కావాలని అడుగు. ఇంకా రెండో చాయిస్లు ఏమి లేవు. ఈ మూడిట్లో ఏదో కోరుకోవాల్సిందంటే, ఇరుకుని పడుకోనయ్యా, ఏం కోరుకోవాలి? ఏమన్నా మంచిగా కోరుకోవడానికి? ఏం కోరుకోను నేను, ఏం కోరుకోను. 7 సంవత్సరాలు కరువు అంటే చచ్చిపోతారు మొత్తం ఏమన్నా మిగలదు దేశంలో. ఏమండి, 3 నెలల పాటు శత్రువులు తరగటం అంటే నేను పారుపోవటం ఏంటి ఈ వయసులో? అప్పటికే వయసు మీద పడింది. కాబట్టి ఇదేంటి పరిస్థితి? నేను తవరికెళ్ళాను కానీ శత్రువుల్ని కొన్నిసార్లు నేను పరిగెట్టాను ఆ కాలంలో. అప్పుడు ఎవరి కాలం కాబట్టి గొడవలు అయిపోయింది. ఇప్పుడు పరిగెడతానండి నేను, ఎంత అవమానం. కాబట్టి ఆ 2 వద్దయ్యా. తప్పదు కాబట్టి ఏదో కోరుకోవాలి. తప్పదు కాబట్టి నీ చేతిలో పడటమే మంచిది. ఏమండి, దేవుడు దహించి అగ్ని జీవగల దేవుని చేతిలో పడట భయంకరం. ఆయన తెలిసిండి కూడా నీ చేతిలో పడతానయ్యా అంటే ఇప్పుడు ఏం కోరుకున్నాడు? తెగులు కోరుకున్నాడు. తెగులు కోరుకోగానే వెంటనే దేవుడు దూతగా ఆజ్ఞ ఇచ్చాడు. ఉదయం మొదలుకొని ఏమండి సాయంకాలం నైవేద్య సమయం వరకు కూడా ఆ మరణదూత వచ్చి మొత్తం ఎక్కడ పడితే అక్కడే చచ్చిపోతున్నారండి జనాలు. సంపూర్ణ వెళ్ళిపోతున్నాడు దూత. దేవుడు ఆజ్ఞ ఇచ్చాడు, సంపూర్ణ పోతుందండి. సుమారుగా 70,000 మంది చచ్చిపోయారండి. ఒక్కరోజు ఇంకా పూర్తి అవ్వలేదు. అండి. కొన్ని గంటల వ్యవధిలోనే 70,000 మంది చచ్చిపోయారండి. ఎంతమంది చేసిన పనికి? ఒక్కడు చేసిన జ్ఞానం పనికి. అది ఏదన్నా పోనీ అవసరమైందా? ఖాళీగా ఉన్నోడంట పీతరక కొరుకోడంట అంటాం కదా చాలాసార్లు. ఖాళీగా ఉండి చేసే పనులండి. అర్థమైందండి? అన్నీ దీవించబడ్డాక, అన్నీ ఆశ్రయించబడ్డాక, అన్నీ తెలుసుకున్న తర్వాత పడిపోయిన పరిస్థితులండి. జాగ్రత్త అండి. ఉన్నట్టుగా ఎందుకు రాశాడు తెలుసా? మనం ఏదో చేసేసి ప్రభు తప్పు అయిపోయింది అంటే క్షమించడం అనుకోకండి. క్షమించడం మాట వాస్తవం, కానీ దానికి శిక్ష మాత్రం వేసేస్తాడు. శిక్ష తప్పదు. క్షమించాడు, ఏం తప్పదు? ఎందుకు క్షమిస్తాడు? ఎందుకు శిక్షిస్తాడు? క్షమిస్తాడు, శిక్షిస్తాడు. క్షమించాడు, శిక్షించకూడదు కదా. ఎందుకు క్షమించాడు? ఎందుకు శిక్షించాడు? శిక్షించింది ఎందుకు అంటే చేసిన పనికి శిక్ష తప్పదు. అర్థమైందా? తెలిసి చేస్తే అనేకమైన దెబ్బలు, తెలియజేస్తే తెలియకపోయినా సరే, తెలియదండి చేయటండి మా అబ్బాయి కాలిపోయింది అసలు తెలదండి, ఆడికి లెక్కలేదు చేయకాలిపోతే. ఎందుకంటే నువ్వు మరి ఎందుకు క్షమించాడు? క్షమించడం వల్ల పాతాళలోకానికి వెళ్లకుండా నువ్వు ఏవండి నీ పాప క్షమించబడింది అక్కడ. అంటే లేదంటే పాతాళలోకానికి పోతాం. ఆయన క్షమించకపోతే నరకానికి వెళ్ళిపోతాం మనం. అందుచేత క్షమిస్తాడు. నువ్వు ఏడ్చావు కదా, ప్రార్థించావు కదా, ఉపవాసం ఉన్నావు కదా, నువ్వు కన్నీరు కాచావు కదా, నీ హృదయాన్ని కుమ్మరించుకున్నావు కదా, క్షమిస్తాడు ఆయన. కానీ శిక్ష మాత్రం వేస్తాడు ఆయన. శిక్షించి తీసుకుంటాడంట. దేవుడు ప్రేమించిన వారనట గద్దించి శిక్షించి తీసుకుంటాడు. అవును. కాబట్టి క్షమించిందేమో పాతాళలోకానికి వెళ్లకుండా, శిక్షించింది ఏంటంటే మళ్ళీ అటువంటి తప్పును చేయకుండా ఉండడం. ఇతడు చేస్తే ఏంటి పరిస్థితి? ఏంటి? 70,000 మంది చచ్చిపోయారండి. నిజంగా ఎంత ఏడ్చాడో తెలుసా? ఎంత గొగ్గులు పెట్టాడో తెలుసా? ఇప్పుడు గమనించండి, దావీదు నిజంగా ఆయన ఎలా ప్రార్థన చేస్తున్నాడో తీసుకుందాం. 17వ వచనం అండి, 17వ వచనం చదువుదాం. దావీదు జనులను నాశనం చేశాడా? దావీదు జనుల దావీదు జనులు ఏంటమ్మా అసలు ఎడదీయాలి అక్కడ. దావీదు జనులను నాశనం చేసిన తర్వాత దావీదు జనులను నాశనం చేశాడంటే మరి అదే మరి అర్థమైందా? దావీదు జనులను నాశనము చేసిన ఆది నాశనం చేసిందంటే దూతలను కనుగొన్నాడు దావీదు. దావీదు నాశనం చేసిన జనులు లేక దావీదు జనులు నాశనం చేసిన అక్కడ కలపకూడదు.
దావీదు జనులను నాశనం చేసిన ఆ దూతను కనుగొని యెహోవాకు ఇలాగూ ప్రార్థించెను, చిత్తగించుము. అది గమనించారండి. తను పశ్చాత్తాపం చూడండి ఎలాగుందో. పాపం చేసింది నేను, దుర్మార్గంగా ప్రవర్తించింది నేనే. గొర్రెల వంటి వీళ్ళేమి ఎరగరు. వాళ్ళు గొర్రెల వంటి ఈ ప్రజలకు ఏం తెలీదు. పాపం చేసింది నేనే, దుర్మార్గంగా ప్రవర్తించింది నేనే. ఎప్పుడైనా అటువంటి రీతిగా ఎప్పుడైనా ఒప్పుకున్నామా? దేని బిడ్డలు ఏదో మాటలు పేదాలతో చెప్పేస్తాం, ప్రభు క్షమించాడు అనుకుంటామని. ప్రతి అవిధేయతకు కూడా ఎంత పశ్చాత్తాపం ఉండాలో తెలుసండి. నన్నును నా తండ్రి ఇంటి వారిని శిక్షించు. ఇది గొర్రెలంటే వాళ్ళకేం తెలియదు. నువ్వేదన్నా నేను చేసిన పాపానికి, నేను చేసిన దౌర్భాగ్యాన్ని పరిస్థితికి నువ్వు శిక్షించాలనుకుంటే నన్ను శిక్షించాయి, నా కుటుంబాన్ని శిక్షించాయి. ఎందుకంటే నేను చేసింది కాబట్టి నా కుటుంబం కూడా అనుభవించింది. నా జల్లు మాత్రం విడిచిపెట్టాయి. తప్పు చేసింది నేను, పాపం చేసింది నేను, అవిధేయతగా ప్రవర్తించింది నేను. అయ్యా వాళ్ళు ఏం మెరగరయ్యా, గొర్రెలంటే వాళ్ళు. నేను చేసింది వాళ్ళు చచ్చిపోతున్నారయ్యా. 70,000 మంది చచ్చిపోయారు. ఈ 3 రోజులు పూర్తవుతులకి ఇశ్రాయేలు ప్రజలు ఒక్కడు ఉన్నాడు. ఆ ఒక్కడో కానీ ఉంచాడు అనుకోండి, దావీదు ఉంచుతాడు. ఎందుకని ఆడాలి కదా, చేసింది అర్థం అవ్వాలి కదా. ఏమండి, నీవు తప్పిపోయావనుకో, నీవు పాపం చేసావనుకో, అర్థమైందా? నిన్ను ముట్టేదానికంటే ఎవడం ముడితే నువ్వు కుగ్గిపోతావో వాడు పడతాడు. నీ అవిధేయతను నీకు అర్థం అవ్వాలని, నిన్ను నరకంలోకి వెళ్లకుండా చూడాలని, అర్థమైందా? మనకు జ్ఞానోదయం కలగజేస్తాడండి. బైబిల్ ఏం చెప్తుందో తెలుసా? యెహోవా ధర్మశాస్త్రమందు ఆనందించి ఆయన మార్గంలో, యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన మార్గంలో నడిచేవారు అందరూ ధన్యులు. అంటే ఆయన మార్గంలో నువ్వు నడిస్తే నీ భార్య ఫలించే ద్రాక్షవల్లే ఉంటుంది, నీ పిల్లలు ఒలివ మొక్కల్లాగా ఉంటారు. నువ్వు ఆయన భయం లేకుండా నీ ఇష్ట ప్రకారంగా ఉంటే నీ భార్యకు శిక్ష పడుతుంది, నీ బిడ్డలకు శిక్ష పడుతుంది. నేను చూస్తా ఉండమంటాడు. అలా ఏడుపంతా నీదే. అందుకునే నీ కుటుంబం, నీ భార్య, నీ బిడ్డలు కూడా ఆరోగ్యంగాను ద్రాక్షవల్లిలాగా ఒలివ మొక్కలా ఉండాలంటే దేవుని యొక్క సంగమా, పురుషులైనట్టు మీరు జాగ్రత్త. మనం చేస్తున్న ప్రతి అవిధేయతకు శిక్ష వాళ్ళకి పడుతుంది. మనకు బుద్ధి రావాలంటే వాళ్ళ మనసు ఎక్కడానికి మనం ఏం చేస్తాం? చేయగలుచుకోవాలి కదా. అర్థమైందండి? గమనించండి. మరి ఆడో తక్కువ చేస్తున్నాడో మీరు అనొచ్చు, పిల్లల మీద పడుతుంది. పిల్లల పరిస్థితులు బాగోపోతే ఎక్కువ ఏడ్చి తల్లే కదా. కనుకనే కుటుంబ యజమానుడైనా జాగ్రత్త అండి. కడవరి కాలంలో ఉన్నాం, ఇది చివరి దినాల్లో ఉన్న ఇవన్నీ కూడా పరిస్థితుల కింద ఎందుకు రాశాడంటే మనం ఒళ్ళు తగ్గెట్టుకుని మనం జాగ్రత్తగా మన కుటుంబాలు నడిపించుకుని ఆయన ఎందుకు భయభక్తులు కలిగి కుడికి కానీ ఎడకు కానీ అంటాడు యెహోషువ గ్రంథంలో. నువ్వు కుడికి కానీ ఎడకు కానీ తొట్టుపడకూడదు. ఏ పక్క తొట్టుపడినా నీకు అపజయమే. నువ్వు బోధించడం కానీ ధ్యానించడం కానీ, ధ్యానించడం నీ కోసం, బోధించడం నీ కుటుంబం కోసం. నువ్వు ధ్యానించాలి, బోధించాలి. ఈ విషయం తప్పిపోవద్దు. నేను మోషేకు తోడైనట్లు నీకు తోడై ఉంటానన్నాడు. ఉన్నాడా లేదా? ఆయన తప్పిపోలేదు. దేవుడు అన్న వాడి ప్రకారంగా తోడై ఉన్నాడు. గొప్ప విజయాలండి. అవును ప్రియా దేవుని బిడ్డలారా, చదవమ్మ అక్కడ ఇంకా ఏముంది అక్కడ? సరిపోద్ది. కాబట్టి నన్నును నా ఇంటి వారిని శిక్షించుము అని ప్రార్థన చేసినప్పుడు అప్పుడు ప్రభు క్షమించి ఆ మరణదూతకు ఆజ్ఞ ఇచ్చినప్పుడు ఆపేశాడు. అంతటితో ఆపాడండి. ఎంత ఏడ్చాడో తెలుసా? మొట్టమొదటి ప్రార్థన చేశాడు, ఇంత ఆడలేదు, నేను గొప్ప పాపం చేశానయ్యా అని గుండు కొట్టుకున్నప్పుడు ప్రార్థన చేశాడు. లెక్కలో లేదు అది. మన ప్రార్థన లెక్కలో ఉండదు. తప్పు అయిపోయింది, గొప్పని మాడసారిపోయింది ప్రభా, తప్పు అయిపోయింది, ఏదో చిన్న పొరపాడైపోయింది ప్రభా అంటే క్షమించేసాడు అనుకుంటాం మనం. క్షమిస్తాడా అని చెప్పాను నేను.
శిక్ష మాత్రం ఉంది నీ కోసం. అందుచేత దేవుని బిడ్డలుగా ప్రతి క్షణం కూడా, ప్రతి అడుగు కూడా, ప్రతి మాట కూడా, ప్రతి తలంపు కూడా చాలా జాగ్రత్తగా వేయాలి. ప్రతి నిర్ణయం జాగ్రత్త తీసుకోవాలి. కానీ దేవుడి ఉద్దేశం మనల్ని నాశనం చేయాలని కాదు, మనం పతనం చేయాలని కాదు. నిన్ను దీవించాలి, ఈ కుటుంబం దీవించాలి, పిల్లలకి కూడా ఆశీర్వదించాలి. వాక్యం ఏం చెప్తుందో తెలుసా? ఆయన కోపం ఎంత ఉందని చెప్పుకున్నాం మొన్నే. నివసం, కోపం నివసం, ఇది నివసమే ఆయన దృష్టిలో. నివసం ఆయన దయ. నీ ఆయుష్కాలం అంతా ఆయన దయలో నీవు ఉండాలని, ఆయన దయ నీ పైన, నీ ఇంటి పైన ఉండాలని కోరుకుంటున్నాడు ఆయన. అయితే మనం ఎలాగుంటున్నాం? విమర్శించుకుంటున్నావా? పరీక్షించుకుంటున్నావా? అది ఆ రెండు జరిగితే దేవుని దయ నీ మీద వస్తుందండి. అది జరగట్లేదు కనుకనే మనం విమర్శించుకోవాలి. పర్లేదు, బాగానే ఉన్నాం, వాళ్ళకంటే మనం రైతు, వాళ్ళకంటే మనం మెరుగే అని ఎవరినో చూసుకుంటున్నాం మనం. కానీ క్రీస్తు వైపు చూడాలి. నా వైపు చూసి రక్షణ అంటాడు ఆయన. అంతేకాకుండా మరొక విషయాన్ని మనం గమనిద్దాం. ఇప్పుడు మనం మరొక సంఘటన మనం ఇందా చదువుకున్నాం కదా, దానియేలు గ్రంథం సమయం సరిపోతుంది కాబట్టి దానియేలు గ్రంథం 9వ అధ్యాయం చదువుకున్నాం. ఇది ముగింపులో నేను విషయాలు చెప్తాను. బైబిల్ చదవమన్నప్పుడే బైబిల్ చూడాలి, చెప్పినప్పుడు మాత్రం ఇటు చూడాలి. మీరు తిరగక్కర్లేదు, ఇంకా తిరగేసిందారు కదా, ఇంకా చదివించేశాను కదా. ఎందుకు చదివించానంటే ఇప్పుడు ఎక్కువసేపు చదివించక్కలేదు, నాకు టైం సరిపోతున్న ఉద్దేశంతో మళ్ళీ ఇంటికి వెళ్ళి చదవండి. దానియేలు ప్రార్థన అనేది 9వ అధ్యాయమే. యేసు ప్రభు ప్రార్థన అనేది యోహాను సువార్త 17వ అధ్యాయం. ఏమండి, ఎస్తేరు గ్రంథంలో ప్రార్థన అనేది 4వ అధ్యాయం. ఇలా ఒక్కొక్కరు భక్తుల యొక్క ఒక స్పెషల్ ఉంటుందండి. మరి నీ ప్రార్థన ఎక్కడ ఉంది శాస్త్రంలో? 3 రోజులండి రాత్రి వాళ్ళు ప్రార్థన చేసిన అలాంటిది ఏదైనా ఉందా? ఓ రోజంతా దేవుడి రోజు ఉందా అలాంటిది ఏదన్నా? గమనించండి. అన్న ప్రార్థన 1వ అధ్యాయంలో, సమూయేలు ప్రార్థన 10వ అధ్యాయంలో. అలాంటి ఒక్కొక్కళ్ళు భక్తులు ఒక ప్రత్యేక ప్రార్థనలు కనిపిస్తాయి బైబిల్లో. వాళ్ళు ప్రార్థన చేసి గొప్ప కార్యాలు చేశారు, గొప్ప కార్యాలు చూస్తారు. అయితే ఇక్కడ దానియేలు గ్రంథం చూసినప్పుడు దావీదు ఒక గ్రంథం చదివాడు. ఇర్మియా కాలంలో రాసిన గ్రంథం. 70 సంవత్సరాలు నీకు శ్రమ ఉండదని చెప్పాడు దేవుడు. ఇశ్రాయేలు ప్రజలు మాట లేదు, లోబడలేదు, ఏది వద్దంటే అది చేశారు, ఏది చేయమంటే అది చేయలేదు. దాన్ని శత్రువులకు అప్పగించాడు. చెదకొట్టేస్తున్నారు వాళ్ళు. మామూలు బాధలు కాదు, వాళ్ళతో పాటు వాళ్ళ పిల్లలు కూడా బాధలో ఉన్నారు. దానియేలు కూడా బబులోను చెరలో ఉన్నాడు. కానీ దేవుడు మహాకృప బట్టి వాళ్ళని కొంచెం దేవుడు అక్కడ హెచ్చించాడు. వాళ్ళందరూ చెరలో ఉన్నారు. ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా బబులోను దేశం అంటే విగ్రహం దేశం. ఎందుకో చెరలో ఉన్నారు? తల్లిదండ్రులు చేసిన పాపం, తల్లిదండ్రులు చేసిన అవిధేయత, ఆ తల్లిదండ్రులు దేవుడికి లోబడపోవటం వల్ల, ఆ తల్లిదండ్రులు అవిధేయత వల్ల దేశం అంతా తగలబడిపోయింది. మందిరం కాల్చేయబడింది. శత్రువు వచ్చి చంపేశారు చాలా మందిని. మిగిలిన యవనస్తులను మూడు సార్లు వచ్చి యవనస్తులను తీసుకెళ్ళిపోయాడు పనోళ్ళకి బానిసలుగా చేసుకోవడానికి. ఆ బాధ్యులుగా కొనుకోబడిన వాళ్ళని దానియేలు ఉన్నాడు. ఈ దానియేలు గ్రంథాన్ని సంపాదించాడు, చదివాడు. ప్రభు 70 సంవత్సరం అయిపోయిందయ్యా, 70 సంవత్సరం అయిపోయిందయ్యా, నిజం మాకు ఇగ్గతి పడతాం కారణం అక్కడ అన్ని పొడ్డాడు. మా పాపాలు క్షమించయ్యా, మా పితరులు చేసిన పాపాలు క్షమించయ్యా, మా పితరులు నీ మాట వినలేదయ్యా, మా పితరులు నీ మాటకు అవిధేయత చూపించారయ్యా, మా పితరులు నిన్ను చాలా వ్యతిరేకించారయ్యా, నిన్ను ద్వేషించారయ్యా, అంతలో మాకు ఈ గతి పట్టిందయ్యా. అందులో శత్రువులకి మేము వాళ్ళంటే భయపడాలి, వాళ్ళు మమ్మల్ని చూసి, కానీ వాళ్ళు కింది పెట్టావు ప్రభువా. ఇది నువ్వు చెప్పావు ముందే, నా మాటకు లోపడిపోతే శత్రువులు వచ్చి శత్రువుకు అప్పగించేస్తానని చెప్పావు. అయినప్పటికీ వినలేదు, మా పితరులు వినలేదు, ఆ మాట వినలేదు. వాళ్ళు చేసినట్టు ఆ పాపం బట్టి ఘోరమైన పాపం చేశారయ్యా, క్షమించయ్యా, మా పాపం క్షమించయ్యా. నిజంగా దానియేలు ఏ పాపం లేదు. కానీ చూడండి, నా ప్రార్థన ఎలా ఉంటుందంటే ఆ అధ్యాయాలు చదవండి. మా పాపాలు క్షమించయ్యా, మా పితరులు చేసిన పాపాలు క్షమించయ్యా అని పశ్చాత్తాపంతో ప్రార్థన చేస్తూ కన్నీరు కారుస్తూ ఉపవాసం ఉండి గోజాడుతూ ఉన్నాడండి.
అలా ప్రార్థన చేస్తూ ఉండగా దేవుడు తన దూతతో మాట్లాడాడు. ఇదిగో ఈ దర్శనం చూపించు దానియేలుకి, ఈ వర్తమానం చెప్పు దానియేలుకి అని దానియేలు దగ్గరికి ఆ దూతను పంపించి దేవుడి దగ్గర నుంచి ఒక వర్తమానం పంపించాడు. దేవుడు అంటున్నాడు, దానియేలు నువ్వు బహు ప్రియుడివయ్యా, నాకు చాలా ప్రియమైన వాడువయ్యా, చాలా ప్రియమైన వాడువయ్యా. అవునండి, దేవుడు ఆ మాట నిన్ను అనగలిగాడా? నీ బిడ్డలు అనగలిగాడా? అంటాడండి. అలా ప్రవర్తించగలిగితే, నా బిడ్డలు అలా అలా పెంచగలిగితే నువ్వు బహు ప్రియుడివయ్యా నాకు. 23 వస్తుంది చదవండి, దానియేలు 9:23. నీవు బహు ప్రియుడవు గనుక నీవు ఈ జ్ఞాపన చేయ మొదలుపెట్టిన ఆరంభించినప్పుడు ఈ సంగతిని నీకు చెప్పుటకు ఎల్లవలనని ఆజ్ఞ బయలుదేరింది దేవుని దగ్గర నుండి. కావున ఈ సంగతి తెలుసుకుని నీకు కలిగిన దర్శన భావమును బట్టి గ్రహించుము. సరిపోద్దండి. కాబట్టి దానియేలు నువ్వు బహు ప్రియుడవయ్యా, బహు ప్రియుడు. ఆ ప్రార్థన విధానం చూడండి, ఆ ప్రార్థన యొక్క ఆ అంశం చూడండి పిల్లారా. నిజానికి పరిశుద్ధత కొరకు ఇవ్వండి నిలబడ్డాడు. దేనికని ఎదుర్కోవడానికి సిద్ధపడ్డాడు. ఎలాంటి రిస్క్ అయినా సరే సహించాడు. రాజు తినే భోజనం పెట్టమన్నాడు, రాజు కానీ తిన్నన్నాడు. తినకపోతే సరసలేస్తా, అయినా పర్లేదు, అపిత్తులం అయిపోతాం. మేము అపత్రం అవ్వకూడదు, మా దేవుడు పరిశుద్ధుడు, మా పితృలు చేసిన దాన్ని బట్టి మేము ఇక్కడ బానిసలుగా ఉన్నాం, కానీ మా దేవుడి దృష్టిలో మేము అపిత్రం కాకూడదు అనుకున్నాడు. పరిశుద్ధంగా కాపాడుకున్నాడు తను. అవును, మన బిడ్డల విషయంలో కూడా ఇది నేర్పించాలి పిల్లలు, పరిశుద్ధత నేర్పించాలి. ఎంతసేపు డబ్బు 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 మీదే దృష్టి పెడుతున్నారండి, డబ్బు మీదే. ఏమండి, దేవుని మీద దృష్టి పెట్టండి, పరిశుద్ధత మీద దృష్టి పెట్టండి. కాబట్టి ప్రియా దేని బిడ్డలారా, ఇక్కడ గమనించాలి, వాళ్ళ తల్లిదండ్రులు నేర్పించే విధానం అదే అండి. వాళ్ళకి మనం నేర్పించే విధానం అది. లోకంలోకి వెళ్ళాడు కూడా వత్తడాడో తెలియదు, వచ్చినప్పుడు ఎవరిని అంటాడో తెలియదు. పరిస్థితులు అది అయిపోయినాయి కదా. అప్పుడు ఎప్పుడు ఏమవుతుందో తెలియదు. అబ్బాయి ఇంకో ఏ అమ్మాయిని తోసేతాడు, ఈవిడే నీ కోళ్ళు అంటాడు, అమ్మాయి ఇదిగో ఈయనే నీ అల్లుడు అంటుంది. ఏ పనికి మాలినో దొరుకుతుంది ఎక్కడో. ఎందుకంటే వాళ్ళ పరిశుద్ధత నువ్వు నేర్పలేదు, నీవు ఆ పరిశుద్ధత కలిగి లేవు. మనం నేర్పించవలసిన నేర్పిస్తే మన బిడ్డలకు, మన బిడ్డలు దానియేలు లాంటి వాళ్ళు అవ్వాలి, ఎస్తేరు రూతు లాంటి వాళ్ళు అవ్వాలి, లుదియా లాంటి వాళ్ళు అవ్వాలి, రోదే ఇశ్రాయేల్ చిన్న దాంట్లో వాళ్ళే అవ్వాలి. కానీ మనం నేర్పించడం, మనలో లోపం ఉంది, పిల్లల్లో లోపం చూపిస్తున్నాం. ఇక మా పిల్ల మా మాట అంటలేదని ఎండ్రో, నువ్వు దేవుడి మాట అంటలేదు కాబట్టి. దేవుడి మాట ఎందుకు అంటలేదు అంటే, వాక్యం నిన్ను పరీక్షించుకుంటే అర్థమవుతుంది, ఏది అంటున్నావు ఏది అంటలేదు, ఏది లోపడతావు ఏది లోపడతలేదు అర్థమైపోతుంది. కాబట్టి దానియేలు పిల్లారా, దానియేలు గురించి చెప్పిన మాట, బబులోను చెరలో ఉన్నాడు, కానీ దానియేలు దగ్గరికి దూతను పంపించాడండి. ఆ చెరలో ఉన్నట్టు ఆ దూతను పంపించాడు బబులోను దానియేలు దగ్గరికి. ఇదిగో నీవు ప్రార్థన ప్రారంభించావు కదా, అప్పుడు చెప్పాడు నాకు ఆజ్ఞ అయ్యింది. ఇదిగో దానియేలు ప్రార్థన చేస్తున్నాడు, నాకు వీళ్ళు చెప్పు అని. అవునండి, ఇదిగో నువ్వు ప్రారంభించినప్పుడే ఆజ్ఞ జారీ అయిపోయింది. అవును, నువ్వు ప్రార్థించినప్పుడు వాడు ఆజ్ఞ జారీ అవ్వాలి. నువ్వు ప్రార్థన చేస్తే ఆకాశములు ఇప్పబడాలి. ఆకాశం ఇక్కడైపోతుంది. ఇప్పుడు ఎన్ని ప్రార్థన చేసినా భూమి ఇనుమైపోతుంది. ఎందుకు? దేవుడి మాట వినలేదండి ఇశ్రాయేల్ ప్రజలు. ఆకాశం ఇక్కడగా చేస్తాను, భూమి నింపుగా చేస్తాను అన్నాడు. కాబట్టి ఇంతే గనక ఆకాశ తూలు ఇప్పుతాడు అన్నాడు. ఆకాశ తూలు ఎప్పుడు ఇప్పుతాడండి? తెలుసుకొని చెప్పొద్దు, తెలుసుకోండి పిల్లరా. నేను ఆకాశ తూలు ఇప్పుతాను, పట్టరానంత విస్తారమైన ఆశీర్వాదం మీకు ఇస్తాను, విస్తారమైన దీవులు మీకు ఇస్తాను.
అన్న ఒకరు ఇచ్చేయండి ఇవ్వడం దానికి ముందు కూడా ఉంది. ఆయన మాట వినాలి. ఆయన మాట వింటే, ఆయన చెప్పినట్టు చేస్తే ఆయన ఇస్తాడు. అవును, ఇక్కడ చూసినట్టయితే ఏమండి, దానియేలు ప్రార్థన విన్నాడు దేవుడు. నీ బిడ్డల ప్రార్థన వినాలి. నీ కుమారులు నీ కుమార్తెలు ప్రార్థన పరులు చేయి. పెద్ద పెద్ద ర్యాంకులు సంపాదించుకుపోయినా పర్లేదు. ఏమండి ఏమండి అందరితోటి పాటు పోటీ పడకపోయినా పర్లేదు. ప్రార్థనాత్మక బిడ్డలుగా పెంచండి. తర్వాత దేవుడు వాళ్ళు పోషిస్తాడు, దేవుడు వాళ్ళు పై తీసుకెళ్తాడు. ఏ డిగ్రీ చదివింది లోదేల్సినది? ఏ డిగ్రీ చదివిందండి ఇస్తారు? ఏ డిగ్రీ చదివిందండి ఋతు? చదువుకోవద్దని అనట్లేదు, చదివించాడు. దానికంటే ముఖ్యం ఇది జీవితం పరిశుద్ధంగా ఉండడం, దేవుని ఎడల భయభక్తులు కలిగి ఉండడం, దేవుడి మాటకు లోపడటం, దేవుడు ప్రార్థించడం, పరిశుద్ధత తప్ప ఏ అపవిత్రత తలంపులకు రాకుండా ఉండడం. లోపల రంగుల ప్రపంచం ఇది. సాతానుడు గేలం వేస్తాడు ఏ అవకాశం ఉన్నా. ప్రతి క్షణము నీ బిడ్డల చుట్టూ నీ ప్రార్థన ధూపం, ప్రార్థన అగ్ని ఉండాలి. దుష్టుడు ముట్టుకుంటే కాలిపోతాడు, నీ బిడ్డను టచ్ చేస్తే కాలిపోతాడు. నీ ప్రార్థన అగ్ని ఎలా ఉంటుంది? దాని ప్రార్థన ఏదండి? ఏదో తుస్సు అనిపించేది ప్రార్థన అంటామా? ప్యాచ్లు లేకుండా గాలి కొట్టి ఆగుతా ప్రార్థన అయిపోగానే వెళ్ళిపోతుంది. మనం మొట్టమొదటిగా మనం పరీక్షించుకోవాలి, విమర్శించుకోవాలి. ఎక్కడ ప్యాచ్ ఉంది, ఎక్కడ లోపం ఉంది, అది తెలుసుకోవాలి. చివరిగా మాట, సమయం ఉంది కాబట్టి ఇంకో మాట చెప్తాను. గంట అయిందా లేదా? 5 నిమిషాలు ముగించుకోవచ్చు. పరిశుద్ధ గ్రంథంలో చూడండి, రాజులు 2వ గ్రంథం 7వ అధ్యాయం 9వ వచనం చదువుకుని ముగించుకోవచ్చు. మనం చేసేది మంచి పని కాదు. ఆగండి మాకమ్మ, ఎప్పుడైనా మనం అనిపించిందా? ఎప్పుడైనా అనుకున్నామా నేను చేసేది ఇది మంచి పని కాదు, ఇది కరెక్ట్ కాదు అని ఎప్పుడైనా అనుకున్నామా? అది కరెక్ట్ కాకపోతే సరే అదే మంచిది అంటాం, వాదించేస్తాం. 4 కుష్ఠరోగులు వాళ్ళు పరీక్షించుకుంటున్నారు. అక్కడ 4 కుష్ఠరోగులు ఏమండి వాళ్ళు మాట్లాడుకుంటున్నారు. సముద్రంలో కరువు వచ్చింది, పిల్లలు చంపు తింటున్నారు, ఆహారం లేక. చుట్టూ శత్రువులు ఏమంటే సిరియన్ల చుట్టూ కూడా ముట్టడి దెబ్బ కట్టేశారు. బయటకు వస్తే చంపేస్తారు వాళ్ళు. లోనుంటే ఆహారం లేక చచ్చిపోతున్నారు, చచ్చిపోలేక పిల్లల కోసం తింటున్నారు. అక్కడ ఈ బయట కుష్ఠరోగులు మలమల మాడిపోతున్నారు. ఈ కుష్ఠరోగులు సిరియల్ దండులోకి వెళ్తారు, ఇశ్రాయేల్ దండులోకి వెళ్తారు. ఆహారం లేదు, వీళ్ళు బతికించినా కానీ అక్కడ ఆహారం లేదు. ఇక్కడ ఉండిపోయి చచ్చిపోతాం, ఇశ్రాయేల్ మధ్యకి వెళ్ళి చచ్చిపోతాం. సిరియల్ దండుకి వెళ్తే, శత్రువుల దగ్గరికి వెళ్తే చంపేస్తారు. చంపేతాలు తెలుసు చచ్చిపోతాం. ఈ బాధతో చచ్చిపోయింది దానికంటే వాళ్ళు చంపితే చచ్చిపోదాం. సిరియల్ దండులోకి వెళ్తులోకి సిరియల్ వీళ్ళ దగ్గరికి వీళ్ళ యొక్క ఏమండి ప్రారంభించారు. వాళ్ళు పాడుకోవడం మొదలుపెట్టారు. దేవుడు అద్భుతమైన కార్యం చేశారు. గొప్ప గుర్రాలు రథాలు శబ్దం వాళ్ళకి వినిపించారు. పారిపోయారు, వండేశారు. ఆహార పదార్థాలు ఉన్నాయి, వండుకునే పదార్థాలు ఉన్నాయి, అన్ని రకాలు ఉన్నాయండి. ఎక్కడెక్కడ గుడిపెట్టి పారిపోయారు వాళ్ళు. వీళ్ళు వెళ్ళేసినప్పటికీ ఎవడో లేడు. ఒక గుడారంలో ప్రవేశించారు. ఏమండి మంచిగా సోసలు ఆడిపోతుంది, గుమ్మగుమ్మలు ఆడిపోతుంది. మంచి మంచి భోజనాలు వండేసుకున్నారు. శుభ్రంగా ముందైతే ఆకలి అయిపోతుంది. ఎన్ని రోజులు అయింది తినేళ్ళు, ఎన్ని రోజులు అయిపోయిందో. పైకి కుష్ఠరోగులు, ఊళ్ళో ఆహారం లేదు. వాళ్ళు ఉంటే వాడతారు ముద్ద, అలా లేకపోతే ఎడగవేస్తారు కదా. మాడిపోతుంది, కడుపు ఆకలి అయిపోతుంది. వెళ్ళిపోయారు. పళ్ళెలు అక్కడ రెడీగా ఉన్నాయి, పళ్ళు పెట్టేస్తున్నారు వేడి వేడిది. ఏమండి కావాల్సినంత తినేశారు. ఏమండి తెల్లనంత తినేశారు. తినేసిన తర్వాత అమ్మయ్యా ఒరే చంపేసినా పర్లేదు, ఇప్పుడు చచ్చిపోయినా పర్లేదా అనుకుని పక్క కూడాలోకి వెళ్ళారు. అక్కడ గోల్డ్ బంగారం పోషిస్తుంది. అక్కడ రాసులు కంపడుతున్నాయి. వాళ్ళు ఆరాలు ఉన్నాయి, వాళ్ళు నడుగు కట్టుకుని ఉన్నాయి, చేతులు కట్టుకుని ఉన్నాయి. ఇతనికి వెళ్ళినప్పుడు వాళ్ళ నీతి ఏంటంటే ఇంట్లో ఉన్న బంగారం అంతా తలిసి వెళ్ళిపోతారు. మనం చచ్చిపోతే బంగారం వాళ్ళది అయిపోతుంది. వాళ్ళని చంపితే వాళ్ళు బంగారం మళ్ళీ తెచ్చుకుంటాం మనం. ఇది వాళ్ళ నీతి. కానీ వాళ్ళ బంగారం అంతా అక్కడ ఉంది. యుద్ధానికి వెళ్ళినప్పుడు అది ధరించుకుంటారు. కానీ పారిపోయారు కదా, కానీ బంగారం రాసులు ఉంది. రే ఇది నాది రే అన్నాడు. ఈ పోగు నాది. ఆ పోగు పైగా ఎవరో కుష్ఠరోగులు
సరే మొత్తం మీద అక్కడ సంచులో గింజలు ఆడ వేసుకున్నారు. ఎంత మొత్తాడో మోయిన మడికి భోజనం వేసుకున్నాడు. భుజం మీద వేసుకుని మోసుకొని ఆ కొండలోకి వెళ్ళి ఆ రాళ్ళు తవ్వి అందులో వేస్తున్నాడు. ఇలాగా 1-2 సార్లు వేసి ఉంటారు. ఎక్కడ ధరించుకుంటారండి అసలు వీళ్ళు అవుతారా కాకుండా కుష్ఠరోగులు. కానీ అందులో ఒకటికి వచ్చింది, ఒరే మనం చేస్తున్న పని మంచిది కదా. సముద్రంలో ఆహారం లేదు, ఆకలితో చచ్చిపోతున్నారు. అక్కడ మనం కడుపు నిండుగా ఉంది, ఇంకా ఇక్కడ వండిన ఆహారం ఎంతో ఉంది. మొత్తం సముద్రంలో ఉన్న మొత్తం సరిపోద్ది ఈ ఆహారం. మనం వెళ్ళి ఈ వార్త వాళ్ళకి చెప్తావురా, నాకు కూడా అదే తోసిందిరా, మనం చేస్తుంది మంచి పని కాదు. అప్పుడు వెళ్ళి ఆ ద్వారపాలకుడు చెప్తే రాజుగారి దగ్గరికి వెళితే అప్పుడు ఈ విషయం ఎంతవరకు నిజమని ముందు నమ్మలేదు. తర్వాత ఒక 5ని పంపించారు రథం ఇచ్చి, నేను చెప్పింది నిజమే. ఆ తర్వాత మొత్తం అక్కడ ఉన్నట్టు ఆహారం అంతా వెళ్ళి సైనికులు అందరికి తెచ్చి మొత్తం చాలా సౌకర్యం ఇచ్చేశారు. అప్పుడు దేవుని వాక్యం నెరవేరుతుంది అక్కడ. ప్రియ దేవుని బిడ్డలారా, ఆ దేశం అంతా ఆ సొమ్ములోని పట్టణం అంతా కూడా చెప్పండి సమృద్ధిగా ఎన్ని రోజులు అయిందో వాళ్ళు తిని కడుపునికి ఆహారం దొరికింది ఈ కుష్ఠరోగుల ద్వారా. ఈ కుష్ఠరోగులు విమర్శించుకోవడం ద్వారా. ఈ కుష్ఠరోగులు విమర్శించుకోకపోతే వీళ్ళకి నష్టమే అవుతుంది. విమర్శించుకున్నారు, మన కడుపు నిండి ఆకలితో ఉన్నారు. అందుకని నిన్ను వల్ల నీ పొరుగుని ప్రేమించిన దేవుని వాక్యం చెప్తుంది, నీకు సమృద్ధిగా ఉంది, నీ పక్కనే ఆకలితో చచ్చిపోతున్నాడు. కొంచెం చాలిపడండి, కొంచెం దయ చూపించండి. అవునండి. కాబట్టి ఇతరుల విషయంలో మనం కనికరం చూపిందాం. మనం ప్రభు కనికరం గలవాడు. కనికరం గలవాడు ధన్యులు, కనికరం పొందుకుంటారు. నువ్వేం చేస్తే నీకు చేయబడద్దు, నువ్వు చేస్తే నీ పిల్లలకు చేయబడద్దు. వాడు పరలోకంలో నిధి ఉండాలండి. మనమే పోగేసుకుంటాం కాదండి, కొంత ఖర్చు పెట్టాలి. అమెరికాలో ఏం చేస్తారు తెలుసా? 10వ వంతు వాళ్ళ మందిరానికి ఇస్తారు, ఇంకో 10వ వంతు ఇతర దేశాలు పేద దేశాలకి ఏమండి మిషనరీలకి వెళ్ళే వారికి వీళ్ళకి ఇస్తారు. ఇది వెళ్ళి అక్కడ స్వార్థ ఖర్చు పెట్టండి. అందుకని తక్కువ సమయంలో ఎక్కువ డెవలప్మెంట్ అయింది అమెరికా. అమెరికాలో నెంబర్ 1 దేశం అయిందండి ఒకప్పుడు. నిజంగా ఇప్పుడు మనం ఎరక ముందు నుంచి కూడా అది అభివృద్ధి గల దేశమే. కారణం ఏంటో తెలుసా? ఒకప్పుడు అది కూడా ఏమండి తక్కువ సమయంలోనే అది కనుగొనడం జరిగింది. తర్వాత అక్కడ అలా జరుగుతాం కారణం దేవుడు వాక్యం నమ్మారు, వాక్య ప్రకారంగా జీవించడం మొదలుపెట్టారు. వాక్యం ఏం చెప్తుందో అది చేశారు. నువ్వు చేసి చూడు, వాక్యం లోబడు. అవునండి, దేవుడు మార్పు లేనివాడు, మహిమలవాడు. అవునండి. ఎందుచేత ఇంకా మనం ఎలా ఉన్నాం? ఎందుకు ఆశీర్వాదం లేదు? ఎందుకు? ఏదో ఉంది. ఎవరి వల్ల వచ్చింది కీడు? ఎందుకు వచ్చింది సమస్య? నా ఇంట్లో ఎందుకు వచ్చింది? నా కుటుంబంలో ఎందుకు వచ్చింది? పరీక్షించుకునే పనులోకి రావాలి. ప్రార్థన చేసుకుందాం. దేవుడి మాటలు తెలుసుగాక. వందనాలు మహోన్నతుడా, సర్వోన్నతుడా, నీకు వందనాలు ప్రభా. అవును నాయన తండ్రి, మేము ఎన్నో దినాలు ప్రభా నాయన నీ వాక్యమును వింటున్నాం, కానీ మా జీవితాలు నీకు ఇష్టానుసారముగా మేము బ్రతకలేకపోతున్నాం ప్రభా. నీకు అయిష్టమైన బ్రతికినే మేము బ్రతుకుతున్నాం, కానీ నీకు ఇష్టమైన బ్రతుకు మేము బ్రతకలేకపోతున్నాం నాయన. ఏనాడు ప్రభా మా పనులు మాకు మెచ్చినట్టే, మాకు నచ్చినట్టు మేము చేస్తున్నాం, కానీ అయ్యా నాయన తండ్రి ఏమాత్రం నాయన మేము చేసిన పని సరైనదా లేదా అని ప్రభా ఏనాడు మేము చూసుకోకుండా మా జీవితాలు మేము గడుపుతున్నాం నాయన. అయ్యా మమ్మల్ని క్షమించండి ప్రభా. అవును నాయన, నాడు దానియేలు చేసిన ప్రార్థనను దేవుడు నాయన మాకు ప్రియతముడు నాయన తండ్రి దేవుడు. అవును ప్రభా. అయ్యా నాయన ఎన్నాళ్ళుగా నాయన తండ్రి ప్రభా ఒకవేళ నాయన తండ్రి ప్రభా మమ్మల్ని మేము విమర్శించుకోకుండా అయ్యా నాయన తండ్రి ప్రభా మీ కృతజ్ఞతలు మా కుటుంబంలో
దానిని విరిచి, ఇది మీ కొరకైన నా శరీరము, నన్ను జ్ఞాపకం చేసుకున్నట్టుకై దీన్ని చేయడం చెప్పాను. పరిశుద్ధుడైన తండ్రి, వందనాలయ్యా, స్తోత్రాలు. 2000 సంవత్సరాల క్రితం ప్రభువా, మా కోసం మా పాప పరిహారతమై నీ శరీరాన్ని మాకు ఆహారంగా, నీ రక్తాన్ని పానంగా ఇచ్చావు తండ్రి. శిలువకి వెళ్ళక మునుపు శిష్యుల సమక్షంలో ఒక రొట్టె పట్టుకుని ఎత్తి తండ్రికి కృతజ్ఞతాస్తులు చెల్లించి విరిసి, ఇది నా శరీరం, మీరు దీన్ని తీసుకున్నప్పుడల్లా నన్ను జ్ఞాపకం చేసుకోమని మీరు చదివిచ్చారు. అదే ప్రకారంగా నాయన ఈ 2025 సంవత్సరం జూలై 7వ నెల 2వ పునరుత్థానంలో మమ్మల్ని ప్రవేశపెట్టారు తండ్రి. రొట్టె పట్టుకుని ప్రార్థిస్తున్నాను నాయన, ఈ రొట్టెలను దీవించు తండ్రి. నీ శరీరాన్ని మేము భుజించినట్లుగా ఈ రొట్టెను ఆశీర్వదించమని తండ్రి యొక్కయు, కుమారుని యొక్కయు, పరిశుద్ధాత్మ యొక్క నామములో ప్రార్థిస్తూ ఉన్నాను తండ్రి. ఆమేన్. మరొక వాక్యం. ఆ ప్రకారమే భోజనమైన పిమ్మట ఆయన పాత్రను ఎత్తుకుని, ఈ పాత్ర నా రక్తం వల్లైన క్రొత్త నిబంధన, మీరు దీనిలోనిది త్రాగునప్పుడెల్లను నన్ను జ్ఞాపకం చేసుకున్నట్టుకై దీన్ని చేయడం చెప్పాను. మా ప్రభువా, కృపగల యేసయ్యా, వందనాలయ్యా. అదే ప్రకారంగా పాత్రను ఎత్తి తండ్రికి కృతజ్ఞతాస్తులు చెల్లించి, ఇదిగో ఇది అనేకుల పాప పరిహారతమే చిందించబడుతున్న నిబంధన రక్తం అని చెప్పారు. నా శరీరము తిని నా రక్తం త్రాగువాడు నిత్య జీవం గలవాడని చదివిచ్చారు తండ్రి. నీ రక్తమును ఈ పాత్రలో ప్రోక్షించు తండ్రి. నీ శరీరము తిని నీ రక్తం త్రాగి నీ మరణ పునరుద్ధాలను ప్రచురిస్తూ నీకు సాక్షులుగా ఉండినట్లు నన్ను మమ్మల్ని దీవించండి. ఈ బలను ఆశీర్వదించమని తండ్రి యొక్కయు, కుమారుని యొక్కయు, పరిశుద్ధాత్మ యొక్క నామములో ప్రార్థన చేయిస్తున్నాను ఆ పరమ తండ్రి. ఆమేన్. ప్రేమ కలిగిన మా ప్రభువా, వందనాలు.